హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. నో గ్యాస్, నో గీ, నో ఆయిల్. సూపర్గా ఉంటుంది రెసిపీ అయితేనంటే. ఈ రాఖీకి తప్పకుండా ట్రై చేయండి. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ. మరి ఎందుకు ఆలస్యం, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది, రుచి అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం. మరి ఇక్కడ ఒక కప్పు దాకా కాజు తీసుకోవాలి. కాజు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత వాడుకోండి. సేమ్ కప్పుతోటి హాఫ్ కప్పు లేదంటే పావు కప్పు షుగర్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఇలాచీని పొట్టు తీసుకొని వేసుకోండి, ఒక 3-4. అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా మిక్సీ పట్టకండి, కాజులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అలా అని తక్కువ కూడా మిక్సీ పట్టొద్దు, కొంచెం మెత్తగా ఇలా పట్టుకోండి. ఇదంతా కూడా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఈ కాజు పౌడర్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి వేసుకుందాము. సేమ్ కప్పుతోటి ఒక కప్పు దాకా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ కప్పుతోటి ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కోవా టేస్ట్తో చాలా బాగుంటుంది. మనం స్వీట్ షాప్లో కొనే స్వీట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందంటే టేస్ట్ అయితేనంటే ఏమాత్రం మారదు. ఇదంతా మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలి. ఇక్కడైతే ఒక పావు కప్పు దాకా పాలు తీసుకున్నాను, కానీ పాలు అయితేనంటే స్పూన్తో మాత్రమే వేసుకోండి. ఒక 5 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. పాలు అనేది ఎక్కువగా వేసుకోవద్దు అన్నమాట, లూజ్ అయిపోతుంది. పాలు ఎక్కువగా వేసుకుంటే ఒక 4 నుంచి 5 టీ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు చూసారు కదా, మనకు ఇన్ని మిగిలిపోయినాయి. ఒక 5 టీ స్పూన్స్ వాడాను నేను, సరిపోతుంది. ఇప్పుడు ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాము. ఇలా చేసేసుకున్న తర్వాత ప్లేటుకు ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి, లేదంటే ఏదన్నా బాక్స్. నేనైతే ఇలా గాజు బౌల్ తీసుకున్నా, అందులోకి బటర్ పేపర్ వేసుకొని ఇలా సెట్ చేశాను. తర్వాత మిగతాది ఉంది కదా, దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఎక్కువగా వేయొద్దు, ఒకేసారి వేసుకున్నామంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒకసారి వేసుకొని చూసుకొని సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా, మనం ముందుగా ఇలా సెట్ చేసి పెట్టేసుకున్న దానిపై నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా మంచిగా ఇలా సెట్ చేసేయాలి. ఈ విధంగా మొత్తము సెట్ చేసుకోవాలి. ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేదండి. కొబ్బరిలో మనకు ఆయిల్ ఉంటుంది, కాజులో ఆయిల్ ఉంటుంది, కాబట్టి మనము వేసుకోవాల్సిన అవసరం లేదు నెయ్యి అనేది. ఇలా మొత్తం స్పాచులా తోటి మంచిగా ఈవెన్గా అడ్జస్ట్ అంతా సెట్ చేసుకోవాలి. చూడడానికి లుక్ అనేది బాగుంటుంది కాబట్టి స్పాచులా తోటి మంచిగా ఇలా సెట్ చేసేసుకోండి. 4 సైడ్స్ కూడా ఇలా అడ్జస్ట్ అంతా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇలా అంతా సెట్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం కాజు కానీ లేదంటే బాదాం కానీ పిస్తా కానీ ఏదైనా లైట్గా ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. దీనిపై నుంచి నేను పిస్తాను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది లుక్. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి, ఇంకొంచెం పిస్తా వేసుకొని మంచిగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కూలింగ్ ఎక్కువగా ఉంటే కాసేపు అయిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈజీగా ఇలా బటర్ పేపర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, సింపుల్గా చేసుకోవచ్చు.
పెద్ద ఖర్చు ఏమీ పట్టదు, ఎవరైనా ఇట్టే చేసేయచ్చు. ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్ స్వీట్ రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.